హైదరాబాద్. ఇప్పుడు కేవలం ఐటీ సిటీ మాత్రమే కాదు, భవిష్యత్తు ఎలక్ట్రిక్ మొబిలిటీకి కూడా కేంద్రంగా మారబోతుందా అంటే అవునని సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా త్వరలో హైదరాబాద్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. టెస్లా కార్లు ఇక తెలంగాణ రోడ్లపై కనిపించే రోజులు దూరంలో లేవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన కీలక సమావేశంలో టెస్లా ఇండియా ప్రతినిధులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సేల్స్ మరియు సర్వీస్ సెంటర్ల ఏర్పాటుపై తమ ఆసక్తిని టెస్లా ప్రతినిధులు వెల్లడించారు. టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్, పబ్లిక్ పాలసీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్ పాల్గొన్న ఈ సమావేశం తెలంగాణ ఆటోమొబైల్ రంగానికి కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటెలిజెంట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన బలమైన ఎకోసిస్టమ్ను నిర్మించిందన్నారు. సెమీ కండక్టర్ డిజైన్, ఆటోమొబైల్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డీప్ టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. అంతేకాదు, టెస్లా కేవలం కార్ల కంపెనీ మాత్రమే కాదని ఏఐ, రోబోటిక్స్, బ్యాటరీ టెక్నాలజీ, స్మార్ట్ మొబిలిటీ, అధునాతన తయారీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా కేవలం 4% మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఈ రంగం భారీగా విస్తరించే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ముందుగానే క్లీన్ టెక్నాలజీ, గ్రీన్ మొబిలిటీపై దృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే దేశంలో 4 షోరూంలతో కార్యకలాపాలు ప్రారంభించిన టెస్లా తదుపరి ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను పరిశీలించడం రాష్ట్రానికి పెద్ద గుర్తింపుగా భావిస్తున్నారు. మరో కీలక విషయం ఏమిటంటే, హైదరాబాద్లో ఉన్న సెమీకండక్టర్ సంస్థలు భవిష్యత్తు ఎలక్ట్రిక్, స్మార్ట్ వాహనాలకు అవసరమైన చిప్స్, సెన్సార్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో టెస్లాకు అవసరమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ హైదరాబాద్లో సిద్ధంగా ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా తెలంగాణలో టెస్లా అనుబంధ పరిశ్రమలు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని మంత్రి టెస్లా ప్రతినిధులను కోరారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందంటూ హామీ ఇచ్చారు. మొత్తానికి హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు, భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాల గ్లోబల్ హబ్ గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. టెస్లా ఎంట్రీతో తెలంగాణ ఆటోమొబైల్ టెక్నాలజీ రంగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా అన్న ఆసక్తి నెలకొంది. హైదరాబాద్. ఇప్పుడు కేవలం ఐటీ సిటీ మాత్రమే కాదు, భవిష్యత్తు ఎలక్ట్రిక్ మొబిలిటీకి కూడా కేంద్రంగా మారబోతుందా అంటే అవునని సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా త్వరలో హైదరాబాద్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. టెస్లా కార్లు ఇక తెలంగాణ రోడ్లపై కనిపించే రోజులు దూరంలో లేవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన కీలక సమావేశంలో టెస్లా ఇండియా ప్రతినిధులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సేల్స్ మరియు సర్వీస్ సెంటర్ల ఏర్పాటుపై తమ ఆసక్తిని టెస్లా ప్రతినిధులు వెల్లడించారు. టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్, పబ్లిక్ పాలసీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్ పాల్గొన్న ఈ సమావేశం తెలంగాణ ఆటోమొబైల్ రంగానికి కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటెలిజెంట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన బలమైన ఎకోసిస్టమ్ను నిర్మించిందన్నారు. సెమీ కండక్టర్ డిజైన్, ఆటోమొబైల్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డీప్ టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. అంతేకాదు, టెస్లా కేవలం కార్ల కంపెనీ మాత్రమే కాదని ఏఐ, రోబోటిక్స్, బ్యాటరీ టెక్నాలజీ, స్మార్ట్ మొబిలిటీ, అధునాతన తయారీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా కేవలం 4% మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఈ రంగం భారీగా విస్తరించే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ముందుగానే క్లీన్ టెక్నాలజీ, గ్రీన్ మొబిలిటీపై దృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే దేశంలో 4 షోరూంలతో కార్యకలాపాలు ప్రారంభించిన టెస్లా తదుపరి ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను పరిశీలించడం రాష్ట్రానికి పెద్ద గుర్తింపుగా భావిస్తున్నారు. మరో కీలక విషయం ఏమిటంటే, హైదరాబాద్లో ఉన్న సెమీకండక్టర్ సంస్థలు భవిష్యత్తు ఎలక్ట్రిక్, స్మార్ట్ వాహనాలకు అవసరమైన చిప్స్,
సెన్సార్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో టెస్లాకు అవసరమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ హైదరాబాద్లో సిద్ధంగా ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా తెలంగాణలో టెస్లా అనుబంధ పరిశ్రమలు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని మంత్రి టెస్లా ప్రతినిధులను కోరారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందంటూ హామీ ఇచ్చారు. మొత్తానికి హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు, భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాల గ్లోబల్ హబ్ గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. టెస్లా ఎంట్రీతో తెలంగాణ ఆటోమొబైల్ టెక్నాలజీ రంగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా అన్న ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ సిటీ మాత్రమే కాదు, భవిష్యత్తు ఎలక్ట్రిక్ మొబిలిటీకి కూడా కేంద్రంగా మారబోతుందా అంటే అవునని సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా త్వరలో హైదరాబాద్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. టెస్లా కార్లు ఇక తెలంగాణ రోడ్లపై కనిపించే రోజులు దూరంలో లేవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన కీలక సమావేశంలో టెస్లా ఇండియా ప్రతినిధులు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సేల్స్ మరియు సర్వీస్ సెంటర్ల ఏర్పాటుపై తమ ఆసక్తిని టెస్లా ప్రతినిధులు వెల్లడించారు. టెస్లా ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్, పబ్లిక్ పాలసీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్ పాల్గొన్న ఈ సమావేశం తెలంగాణ ఆటోమొబైల్ రంగానికి కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటెలిజెంట్ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన బలమైన ఎకోసిస్టమ్ను నిర్మించిందన్నారు. సెమీ కండక్టర్ డిజైన్, ఆటోమొబైల్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డీప్ టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచ స్థాయి కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు. అంతేకాదు, టెస్లా కేవలం కార్ల కంపెనీ మాత్రమే కాదని ఏఐ, రోబోటిక్స్, బ్యాటరీ టెక్నాలజీ, స్మార్ట్ మొబిలిటీ, అధునాతన తయారీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా కేవలం 4% మాత్రమే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఈ రంగం భారీగా విస్తరించే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ముందుగానే క్లీన్ టెక్నాలజీ, గ్రీన్ మొబిలిటీపై దృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే దేశంలో 4 షోరూంలతో కార్యకలాపాలు ప్రారంభించిన టెస్లా తదుపరి ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను పరిశీలించడం రాష్ట్రానికి పెద్ద గుర్తింపుగా భావిస్తున్నారు. మరో కీలక విషయం ఏమిటంటే, హైదరాబాద్లో ఉన్న సెమీకండక్టర్ సంస్థలు భవిష్యత్తు ఎలక్ట్రిక్, స్మార్ట్ వాహనాలకు అవసరమైన చిప్స్, సెన్సార్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీంతో టెస్లాకు అవసరమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ హైదరాబాద్లో సిద్ధంగా ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా తెలంగాణలో టెస్లా అనుబంధ పరిశ్రమలు, తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని మంత్రి టెస్లా ప్రతినిధులను కోరారు. పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందంటూ హామీ ఇచ్చారు. మొత్తానికి హైదరాబాద్ ఇప్పుడు కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు, భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాల గ్లోబల్ హబ్ గా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. టెస్లా ఎంట్రీతో తెలంగాణ ఆటోమొబైల్ టెక్నాలజీ రంగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా అన్న ఆసక్తి నెలకొంది.